నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనంతపురం జిల్లా రాత్వాడలో జనసముద్రంలో సీఎం జగన్ సిద్ధం సభ ఈ నెల 19వ తేదీ వైఎస్ఆర్ సెంటినరీ హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నంద్యాల లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించిన లయన్స్ గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ వైభవంగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు రాయలసీమలో సముద్రం కనిపిస్తుంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే రాష్ట్రానికి జలసముద్రం వచ్చింది. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య. ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్ధమా అని సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం, విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధమని, పేదవారి తరపున నిలబడడానికి మీరంతా సిద్ధమేనా అంటూ ప్రజలను సీఎం జగన్ కోరారు. ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో
వినూత్న తరహాలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి ఈ నెల 19వ తేదీ ఉదయం 9:30 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. సరే ఆయన మిగతా మున్సిపాలిటీకి 9 లక్షలు వ్యవహరిస్తారు. సో మిగతా మున్సిపాలిటీకి 9 లక్షలు వ్యవహరించి సో మీ యొక్క స్టాఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్లస్ సెక్రటరీ ఎంప్లాయీస్ చూసుకుంటూ వాళ్ళలో పిఎల్ఓగా కార్యవాళ్ళు ఎంతమంది ఉన్నారు వారందరూ కూడా ఈ పిటిఓ ఆధ్వర్యంలో ఈ కేసు ముగ్గురు మాత్రమే చెప్పండి. ఆదివారం లయన్స్ జిల్లా గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ నంద్యాల పర్యటన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పివి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, కోశాధికారి మామిల నాగరాజుల నిర్వహణలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, లయన్స్ జిల్లా చైర్మన్ దివ్యాంగ సంక్షేమ సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎంపీవీ రమణయ్య పర్యవేక్షణలో పట్టణంలో 3 లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో 15 మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, 9 చక్రాల కుర్చీలు, 8 మంది బదిలీలకు వినికిడి యంత్రాలు, 20 జతల చంకకర్రలు దివ్యాంగులకు అందజేశారు. 2 పేద విద్యార్థులకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ సహకారంతో దివ్యాంగుల హెల్త్ కార్డులు, లయన్స్ జోన్ చైర్మన్ చంద్రమోహన్ సౌజన్యంతో 17 మంది దివ్యాంగులకు నెలవారీ మందులు అందజేశారు. స్థానిక స్నేహ వృద్ధాశ్రమానికి 100 కేజీల కందిబేడలు అందజేశారు. స్నేహ వృద్ధాశ్రమంలో స్వామిరెడ్డి, ఉపేంద్రారెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. మహానంది రోడ్డులో ఉన్న ఏం ఫర్ సేవా బాలికల ఛాత్రాలయంలో ఉన్న 50 మంది బాలికలకు కాస్మెటిక్స్ కిట్లు, పెన్సిళ్లు, పెన్నులు తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత 5 దశాబ్దాలకు పైగా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నదని ప్రశంసించారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేస్తామని అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ సంస్థల మాజీ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్, లయన్స్ జిల్లా కేబినెట్ సెక్రటరీ రామరాజు, లయన్స్ సభ్యులు, వివిధ సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ కు ఈరోజు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ 316J గవర్నర్ లయన్ వై నాగేశ్వరరావు యాదవ్ గారి అధికార పర్యటన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, అదేవిధంగా కోశాధికారి మామిల నాగరాజుల ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ సభ్యుల యొక్క సహకారంతో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్నేహ వృద్ధాశ్రమంలో యువజన విభాగం లయన్స్ సభ్యులతో కలిసి అక్కడ కందిబేళ్లు అందజేయడం, అదేవిధంగా స్నేహ వృద్ధాశ్రమం నిర్వాహకులు స్వామిరెడ్డి, ఉపేంద్ర చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, పోసినా సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు గారు మన సరిహద్దు ప్రాంతంలో వెల్కమ్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నెలవారీగా అందజేసే నెలవారీ మందుల కార్యక్రమాన్ని
లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చంద్రమోహన్ యొక్క సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లని రాహుల్ ప్రింటర్స్ అధినేత చంద్రమౌళీశ్వర్ రెడ్డి అదేవిధంగా యూసుఫ్ల సహకారంతో స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. దీని తర్వాత రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 14 మందికి కుటుంబ మిషన్లు, 9 మందికి చక్రాల కుర్చీలు, 8 మందికి వినికిడి యంత్రాలు, అదేవిధంగా 20 మందికి చంకకర్రలు క్రచెస్ అందజేయడం జరుగుతోంది. వీటన్నిటికీ సహకరించినటువంటి నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జీవనజ్యోతి అందుల పాఠశాల, పరివర్తన లైఫ్ సెంటర్, అదేవిధంగా సంఘమిత్ర, ఎయిమ్ ఫర్ సేవ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో కూడా డైలీ నీడ్ కిట్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతోంది. వీటన్నిటికీ సహకరించిన నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి నాగేశ్వరరావు యాదవ్ గారికి నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచంలోనే పేద ప్రజల అవసరాలు గుర్తించి వారికి సేవలు అందించే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్. అందులో భాగంగానే 250 దేశాల్లో ప్రతిరోజు 2 కోట్ల రూపాయలతో పేదలకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఉంటుంది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, వాళ్ళ యొక్క శాఖలైన లయన్స్ క్లబ్స్. మరి నంద్యాలలో కూడా మొదటి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ అనేక మందికి ఆకలి తీర్చడంలో అయితే కానీ, వైద్యం అందించడంలో కానీ, విద్యాభివృద్ధి కోసం కానీ, సామాజిక అవసరాల కోసం కానీ పెద్ద ఎత్తున మరి సేవలు అందిస్తూ ఇక్కడ ఉన్న క్లబ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మరి అట్లాగే మా పెద్దలు డాక్టర్ రవికృష్ణ సారు, మరి అట్లాగే మా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గారు ఏవిఆర్ ప్రసాద్ గారు, మరి అట్లాగే మా క్యాబినెట్ సెక్రటరీ రామరాజు గారు, మిగతా లైన్ లీడర్స్ అందరి చేతుల మీదుగా ఈరోజు గవర్నర్ విజిట్ సందర్భంగా పెద్ద ఎత్తున విస్తృత సేవా కార్యక్రమాలు పేద ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యాలని అందించడంలో ముందుంటామని ఈరోజు నిరూపిస్తూ మరి అనేక కార్యక్రమాలని విజయవంతంగా మరి ఇప్పటికే సగం కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. మిగతా సగం కార్యక్రమాలని సాయంత్రం లోపల పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. మా లయన్స్ క్లబ్ ధ్యేయం ఒక్కటే, మరి పేద ప్రజల కోసం. మరి ప్రకృతి వైపరీత్యాల వలన మొన్ననే ఫ్లడ్స్ వస్తే నెల్లూరుకి 10 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఎక్కడ ఏ విధమైన అవసరాలున్నా, మరి చైల్డ్హుడ్ క్యాన్సర్ అయినా కూడా, అట్లాగే అంధత్వ నివారణకి, మరి అట్లాగే మధుమేహ వ్యాధి నివారణ కోసం అన్ని విధాలుగా ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరాలన్నీ తీరుస్తూ లయన్స్ క్లబ్ లీడర్స్ పనిచేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న నంద్యాలలో పెద్ద ఎత్తున హంగర్ మాది 316J ఈసారి హంగర్ మేము స్లోగన్గా తీసుకోవడం జరిగింది. గ్లోబల్ కాజ్గా అనేక మంది ప్రపంచంలోనే ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండడానికి మరి ఇక్కడ దాదాపు ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ పెట్టని విధంగా హాస్పిటల్లో మరి చాలా రోజులుగా, మరి చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆకలి తీరుస్తూ మరి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరి మా పెసల శ్రీకాంత్ గారు కూడా మరి ఆకలిని జయించడానికి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటిని ఒక్కటే మేమంతా లాంగ్ లీవ్ లయనిజం అనే పేరుతో పేదలకంతా సేవలు అందిస్తూ పేదలకు కావాల్సిన సౌకర్యాలు అందించడమే మా లయన్స్ క్లబ్ ధ్యేయం. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం 21వ వార్షికోత్సవాన్ని ఆలయ పురోహితులు సాంబయ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆదివారం వేకువజాము నుంచే సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పురవీధుల గుండా గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా చేశారు. గ్రామోత్సవంలో వీరశైలవులు ప్రదర్శించిన నంది కోలాట సేవ, ఖడ్గ ఉచ్చరణ అలరించాయి. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి భక్త బృందం, వీరసేవ సంక్షేమ సంఘం సభ్యులు ఈశ్వరప్ప, రాజు, శ్రీనివాసులు, నాగేంద్ర, శంకరప్ప, సురేష్, మల్లికార్జున, వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి వార్షికోత్సవము ఉదయం రుద్రాభిషేకము, కుంకుమార్చన, మహామంత్ర పుష్పము, మహామంగళారతి జరిగినది. తదుపరి గ్రామోత్సవము భక్త మహేశ్వరుల సహకారముతో భోజన ఏర్పాటు కూడా చేయడమైనది. శ్రీ భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి కరుణాకటాక్షము ఈ సేవలో పాల్గొన్న వారికి, గ్రామస్తులకైతేనేమి, తదితరులకైతేనేమి ఎల్లదా ఆయన ఆశీస్సులు ఉండాలని
కోరుతూ నేను విన్నపం చేస్తున్నాను. వీరభద్ర స్వామి ప్రతిష్టా కార్యక్రమం మాఘమాసంలో గత 4 సంవత్సరాల కిందట ఫిబ్రవరి 12వ తేదీ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ నంద్యాల పట్టణంలోని వీరభద్ర స్వామి సేవా సమితి మరియు వీరశైవ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి స్వామివారికి వైభవపేతంగా అనేక అభిషేక కార్యక్రమాలు జరిగాయి. పూజానంతరం స్వామివారి యొక్క ఉత్సవాన్ని గ్రామోత్సవం జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వీరశైవ సంక్షేమ సమితి వారికి మరియు వీరభద్ర సమితి వారందరికీ కూడా మా యొక్క వీరభద్ర సమితి ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా రాత్నాడులో జనసముద్రంలో సీఎం జగన్ సిద్ధం సభ. ఈ నెల 19వ తేదీ వైఎస్ఆర్ సెంటినరీ హాలులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం. నంద్యాల లయన్స్ క్లబ్ సేవలను ప్రశంసించిన లయన్స్ గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్. వైభవంగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.